ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే నేను ఇంకొక బ్యూటిఫుల్ డివోషనల్ వాక్ తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఏకాదశికి ఇక్కడ పూజలు బాగా జరుగుతాయండి ఈ టెంపుల్లో. ఈ టెంపుల్ని మీకు ఒకసారి చూపిద్దామని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ టెంపుల్లో ఎక్కువగా షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయండి. ఈ టీవీ సీరియల్సే కానీ సినిమా షూటింగ్సే కానీ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇది కొండ మీద ఉంటుంది ఈ గుడి. ఇక్కడ అన్ని గుళ్ళు కూడా ఉంటాయి. ఇక్కడ పక్కన శివాలయం, అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. ఈ టెంపుల్ని మీకు ఒకసారి చూపిద్దామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఈ టెంపుల్ స్వయంభుగా వెలిసిన శివలింగం. ఇక్కడైతే ఆ శివలింగం ఎవరు ప్రతిష్టాపన చేశారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి తప్పకుండా చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తూ ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయము అలాగే శివాలయము రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. ఇది బీరంగూడ గుట్ట కమాన్ అని అంటారు. ఇది సంగారెడ్డి డిస్టిక్ అండి. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయము. ఇక్కడ ఏకాదశికి చాలా ఎక్కువగా పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ హిందువులు జరుపుకునే పండుగలో ఏకాదశి పండుగ అనేది చాలా ముఖ్యమైనది కదా. ఇదే తొలి పండుగ మనకి. దీనికి చాలా ప్రాముఖ్యత కూడా ఉంటుందండి. ఇక్కడ విష్ణుమూర్తిని ఎక్కువగా పూజిస్తారు ఈ రోజైతే. చూడండి, ఇలా మెట్లకైతే పూజ చేసుకుంటూ వెళ్తారండి. మెట్లకి పసుపు కుంకుమ పెట్టుకొని చక్కగా గ్రీనరీతో ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడైతే. అసలు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో 11వ రోజున తొలి ఏకాదశి అయితే మనం జరుపుకుంటాము. దీన్ని శయన ఏకాదశి కానీ హరివాసనం కానీ ఆషాఢ శుక్ల ఏకాదశి అని కూడా పిలుస్తారండి. ఈ తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి కదా. శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి, అలాగా 24 ఏకాదశులు అయితే వస్తాయండి. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తారని పురాణాలు అయితే చెప్తున్నాయి. అందుకని దీన్ని శయన ఏకాదశి అని అంటారు. ఈ సంవత్సరం అయితే జూలై 6వ తేదీ ఆదివారం అయితే ఏకాదశి అయితే వచ్చిందండి. ఈ ఏకాదశి గడియలు అయితే మనకి జూలై 5 సాయంత్రం 6 గంటల 21 నిమిషాల నుండి ముగింపు జూలై 6 ఆదివారం రాత్రి 8 గంటల 15 నిమిషాల వరకు అయితే ఉంటున్నాయి. ఇక్కడ చూసారు కదా, ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఎదురుగా అయితే గరుకుమంతుని విగ్రహం అయితే ఉంది. ఇక్కడ పండుగ రోజు ఏమేం కార్యక్రమాలు చేస్తారనేవి అక్కడ పట్టికలో అయితే ఇచ్చారండి. ఇక్కడ చూసారు కదా, హనుమంతుడిని విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. హనుమంతుడు క్షేత్రపాలకుడు కాబట్టి హనుమంతుడి విగ్రహం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇక్కడ సత్యనారాయణ స్వామి విగ్రహం ఉంది, చూసారు కదా. ఇది పాలరాతితో ఉందండి. చూడడానికైతే చాలా అద్భుతంగా ఉంది. తర్వాత స్వామివారికి కుడి పక్కన ఇక్కడ పద్మావతి విగ్రహం అయితే ఉందండి. ఇక్కడ అమ్మవారి విగ్రహం. అటువైపు ఎడం పక్కన అయితే గోదాదేవి విగ్రహాన్ని అయితే ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ షూటింగ్స్ అవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. ఈటీవీ సీరియల్సే కానీ సినిమా షూటింగ్స్ కానీ అలాంటివన్నీ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒకసారి మీకు చూపిద్దాం అందుకనే ఈ టెంపుల్ అని మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, గోదాదేవి విగ్రహం అయితే ఉంది. ఇదంతా పైన అయితే ఇలా విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఇంకా ఇలా కిందకి మెట్ల ద్వారం ద్వారా కిందకి దిగితే కింద అయితే గణేష్ విగ్రహం అయితే ప్రతిష్టాపన చేశారండి. ఇక్కడ ఫుల్ గ్రీనరీతో చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే పటాన్ చెరువు దగ్గరలో ఒకసారి విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే. చూసారు కదా, ఇక్కడ కిందకి దిగితే ఇక్కడైతే గణపతి విగ్రహం అయితే ఉందండి ఇక్కడ కింద. అంతేనండి, ఇక్కడ వరకు అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇలా ఉంది. తర్వాత నేను మీకు ఆ శివాలయాన్ని అయితే చూపిస్తాను. ఇలా పైనుండి కిందకి దిగామన్నాం కదా, కిందకి దిగిన దగ్గర అయితే అక్కడ గణేష్ విగ్రహం అయితే ఉంది. ఇలా కొంచెం బయటకు వచ్చేస్తే ఇలా లుక్ అయితే ఉందండి. టెంపుల్ చుట్టూ కూడా చక్కగా గ్రీనరీతో ఉంది. ఇలా స్వామివారి నామాలు, శంకు చక్రాలు అయితే ఇలా అయితే రాగానే
లుక్ అయితే ఇలా ఉందండి. ఫస్ట్ అయితే ఫ్రంట్, తర్వాత ఇప్పుడు మీకు శివాలయం అయితే చూపిస్తున్నాను. రెండు కూడా పక్కపక్కనే ఉంటాయి. ఇక్కడ ప్రతి కార్తీక మాసానికి కూడా పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి. అంతేకాకుండా నాట్య ప్రదర్శన ఇచ్చేవాళ్ళు కూడా ఇక్కడ ప్రదర్శన చేస్తూ ఉంటారండి. చూశారు కదా, టెంపుల్ అయితే ఇదే శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయము, బెరంగూడ గుట్ట అని ఉంది. చూశారు కదా, ఇది సంగారెడ్డి జిల్లాలో ఉందండి. ఇక్కడ స్థల పురాణం కూడా చూపిస్తున్నారు. చూశారు కదా, భృగు మహర్షి ప్రతిష్టాపన చేసిన విగ్రహం అంటండి ఇది, శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహం. ఇలా అయితే అద్భుతంగా ఉంది స్వామివారిది. చూశారు కదా, అసలు ఈ భృగు మహర్షి ఎవరే, భృగు మహర్షి ఎలా పుట్టారనేది తెలుసుకుందాం. భృగు మహర్షి బ్రహ్మగారి హృదయంలో నుండి పుట్టాడండి. ఈయన వంశాన్ని భృగు వంశం అని అంటారు. అలాగే విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు కూడా ఈ వంశమేనండి, భృగు మహర్షి వంశమే. స్వామివారి విగ్రహం అయితే గర్భగుడిలో ఈ విధంగా ఉంటుందండి. పక్కన అమ్మవారి విగ్రహం కూడా ఉంది. చూశారు కదా, ఇలా భ్రమరాంబిక అమ్మవారితో మల్లికార్జున స్వామి ఇలా కొలువై ఉండడం వల్ల ఈ క్షేత్రాన్ని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి క్షేత్రం అని పిలుస్తారండి. ఈ ఆలయంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తే సాక్షాత్తు శ్రీశైలం మల్లికార్జున స్వామికి అభిషేకం చేసినట్టే అని ఇక్కడ పూజారులు అయితే చెప్తూ ఉన్నారండి. అలాగే ఈ ఆలయం నుండి శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం వరకు స్వరంగం ఉన్నట్లు ఇక్కడ రుజువులు కూడా ఉన్నాయని పురాణాలు అయితే చెప్తున్నాయి. ఇక్కడ ఈ టెంపుల్ని ఆ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వెలిచిన రెండో ప్లేస్ అని అంటారండి. ఇక్కడైతే ఇక్కడ మనకి విగ్రహం కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఈ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఒకసారి. శివుణ్ణి ఓంకార స్వరూపుడు అని అంటారు కదండి, అలాగే ఆయన భక్తుల పాలిట సులభుడు కూడా, భక్తుల పాలిట కల్పవృక్షం అని కూడా అంటారు. సాకార నిరాకార స్వరూపాలతో సాక్షాత్కరించే దైవము శివుడు ఒక్కడే కదండి. అలాంటి అద్భుతమైన శివుడు ఈ బెరంగూడ గుట్టపై మల్లికార్జున స్వామిగా అవతరించారండి. శివలింగాన్ని ఎక్కడ ఏ విధంగా మనం పూజించినా కానీ విశేషమైన ఫలితం అయితే కలుగుతుంది కదా. శ్రీశైల మహాక్షేత్రానికి సమతూగల ఈ దేవాలయంను 6వ శతాబ్దానికి సంబంధించిందిగా చెప్తున్నారండి. ఇక్కడ బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు మరియు కళ్యాణి చాళుక్యులు మరియు కాకతీయ రాజుల కాలంన ఒక గొప్ప పుణ్యక్షేత్రం అయితే వెలుగొందిందండి. బెరంగూడ గ్రామానికి ఉత్తర దిశగా గల గుట్టపై ప్రకృతి సౌందర్యంతో విలాసమైన స్థలంలో వెలిసిన సాక్షాత్ శ్రీశైల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం అండి. ఈ ఆలయము సాక్షాత్ శ్రీశైల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయానికి సమతూగల ఈ దేవాలయం నందు పూర్వకాలంలో భృగు మహర్షి తపస్సు చేసినప్పుడు వారి భక్తికి మెచ్చి శ్రీ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఇక్కడ ప్రాంతం భక్తులకు ఎల్లవేళలా దర్శన భాగ్యం ఇవ్వాలని చెప్పి పుణ్యపురుషులు కోరగా అందుకు ఆది దంపతులు వారి మొరనాలకించి ఈ బెరంగూడ గుట్టపై వెలిశారని ఇక్కడైతే వినికిడి ఉందండి. అందుకు ఆధారంగా ఆలయానికి నైరుతి దిక్కు నుండి శ్రీశైలం వరకు స్వరంగ మార్గం ఉన్నట్లు రుజువులు అయితే కలవు. అంతేకాకుండా ఇక్కడ రాత్రి వేళ యందు ఇంద్రసభ కూడా జరుగుతుండేదని పెద్దలు అయితే చెప్తూ ఉండారండి. శ్రీశైలం మహాత్మ్యం అను గ్రంథంలో వివరించిన ప్రకారం శ్రీశైల పర్వతానికి 30 ఆమడ దూరంలో శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయం అయితే కలదు. అదే ఈ దేవాలయము. ఈ ప్రాంతము చాణక్యుల పరిపాలనలో విద్యుల్ని వంశానికి సంబంధించిన ఇమ్మడి జయసింహుడు అనే జైనరాజు 1115 సంవత్సరం నుండి 1142 సంవత్సరం వరకు పొట్టేలకేరులో అనగా ఇప్పుడు పటాన్ చెరువుగా పిలువబడుచున్నది కదా, అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండినండి. ఈ జయసింహుని భార్య పట్టప్రాణి అయిన నుగ్గులాదేవి మంచి శివభక్తురాలు. ఈ స్వామిని పూజించేదండి ఎక్కువగా. మరియు పాద పూజకే శివశరుడైన దేవదాసన్యకు వాదన జరిగిను. ఈ వివాదం నందు దేవర దశమయ్యను ఆహ్వానించినందున జైనులు వ్యతిరేకించరండి. జైనుల పక్షాల నుండి సర్వజ్ఞానేమి అను జైనునకు దేవర దశయను వాదన జరిగిన. శివశరణులు గెలుపొంది జైనులు పరాజితులయ్యారండి. కావున భక్తులందరూ మహాశివరాత్రి నాడు ఉత్సవంలో పాల్గొని ఈ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఇక్కడైతే చెప్తున్నారండి. ఆ స్వామిని నమ్ముకుంటే ఎటువంటి కష్టమైనా పోతుందని ఇక్కడైతే స్థల పురాణం అయితే చెప్తుంది. భృగు మహర్షి ప్రతిష్టాపన చేసిన శివలింగం కాబట్టి మోస్ట్ పవర్ఫుల్ అని కూడా అంటున్నారు. ఇక్కడైతే మనకి
ఇది రెండో శ్రీశైల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం అని అంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ చూసారు కదా లొకేషన్ అంతా కూడా ఇది గుట్ట పైన ఉంటుందండి. కొండ మీద అయితే మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ షూటింగ్స్ అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. సినిమా షూటింగ్సే కాకుండా రీసెంట్గా ఈటీవీలో ప్రసారమయ్యే షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటున్నాయి. సీరియల్ షూటింగ్స్ కూడా ముద్దు మందారం, శ్రీవల్లి అలాంటి సీరియల్ షూటింగ్స్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. చూసారు కదా ఇలా ఎంట్రన్స్ అయితే ఇలా శివలింగం ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. అది మీకు ఊరికే చూపించాను నేను. తర్వాత ఇలా ఫొటోస్ అన్ని ఇలా లాస్ట్లో యాడ్ చేశానండి. వెంకటేశ్వర స్వామి ఫొటోస్, ఆ దేవాలయం ఫొటోస్, అంతేకాకుండా శివాలయం ఫొటోస్ రెండు కూడా ఇలా లాస్ట్లో అయితే యాడ్ చేశాను. పద్మావతి అమ్మవారి విగ్రహము అలాగే గోదాదేవి విగ్రహం కూడా చూపిస్తున్నాను మీకు. అలాగే శివాలయం స్థల పురాణం చెప్పాను కదా, ఆ స్థల పురాణం గురించి ఇలా మనకి ఇలా చక్కగా అయితే ఇలా పొందుపరిచారండి దేవాలయంలో అందరికీ తెలియాలని. లోపల స్వామివారి శివాలయ విగ్రహం అయితే ఇట్లా ఉంటుందండి. శ్రీశైలంలో మనకి మల్లికార్జున స్వామి విగ్రహం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. ఇక్కడ కార్తీక మాసంలో పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. అసలు దర్శనానికి కూడా చాలా టైం పడుతుంది. అంత బాగుంటుంది ఇక్కడైతే. చూడండి ఇక్కడ రాజగోపురం కూడా 5 అంతస్తుల రాజగోపురం ఉండడం వల్ల ప్రత్యేక ఆకర్షణగా అయితే ఇక్కడ ఇది కనబడుతూ ఉంటుందండి. రాజగోపురం చాలా అద్భుతంగా ఉంటుంది. టెంపుల్ అయితే ప్రశాంతమైన వాతావరణంలో గుట్ట మీద కొండపైన చాలా ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం ఇక్కడ. ఇక్కడ స్వామివారికి అభిషేకం పూజలు చేస్తే సాక్షాత్తు ఆ శ్రీశైల మల్లికార్జున స్వామికి అభిషేకం పూజలు చేసినట్లే అని ఇక్కడ పురోహితులు అయితే చెప్తున్నారండి. అలాగే ఇక్కడ హనుమాన్ చాలీస అలాగే లింగాష్టకం రెండు కూడా ఇలా చక్కగా అయితే పొందుపరిచారండి ఒక పట్టిక మీద. కాలభైరవుడి విగ్రహము అలాగే నవగ్రహాల విగ్రహాలు కూడా అన్నీ ఉన్నాయి చక్కగా టెంపుల్లో. చూసారు కదా ఫ్రంట్ అయితే ఇలా ఉంటుందండి లుక్. దేవాలయం ఎంట్రన్స్ ముందైతే ఆ పార్వతీ పరమేశ్వర విగ్రహాలతో ఇలా అద్భుతంగా అయితే ఉంటుంది టెంపుల్. ఒకసారి విజిట్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శివాయ విష్ణు రూపాయ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.